హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ ఇంట్లో షవర్మా చేసుకుందాం అన్నారు. సో అందుకని చెప్పేసి షవర్మా చేసుకుందామని చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు డాడీ. సో మమ్మీ చెప్తుంది ఇప్పుడు ఏమేం పదార్థం, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మమ్మీ చెప్తారు ఇప్పుడు. ఫస్ట్ మనం చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండ్ 1 టీ స్పూన్ నూనె వేసుకొని కొంచెం మనం ఇట్లా బాగా గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా ముక్కలకి పట్టేటట్టుగా ఇట్లా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి మమ్మీ? ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని కొంతసేపు బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఇందులోంచి వాటర్ వస్తే ఆ వాటర్ అన్ని ఎగిరిపోయేదాకా దీన్ని ఇట్లా ఫ్రై టైప్లో. అవును, ఇలా ఈ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం రోటీస్ చేసుకున్నాం పద్ధతి. ఓకే, స్టార్ట్. ఇలా ఇలా బాల్స్ చేసుకొని మనం రోటీస్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, టైంకి ఇంట్లో అది చపాతీ స్టాండ్ లేదు. ఇవి రౌండ్ షేప్లో రావాలా, ఇవి స్క్వేర్ షేప్లో రావాలి? సో ఇలాగ మనకి షేప్ ఏం అక్కర్లేదు, మనం ఎలా అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే షవర్మాలో పెట్టి రోల్ చేస్తాం కాబట్టి. సో దీన్ని ఇలాగా చికెన్లో ఇంచి, ఇందాక మనం చికెన్ పెట్టాం కదా, సో ఈ చికెన్లో ఇంచి మనకి వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇలాగా ఒకసారి మధ్యలో వెళ్ళి తిప్పుకోవాలి. ఫోన్ అంతా ఆవిరి పట్టేస్తుంది. ఇలాగా మళ్ళీ ఇంకొకసారి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఇలా పెనం పెట్టుకొని తిప్పుకునేది వేసుకున్న చపాతీ వేసుకోవాలన్నమాట. మనం అట్లు వేసుకుంటాం కదా, సో అదైనా పెట్టుకోవచ్చు. సపరేట్గా మీరు చపాతీకి పెట్టినా సరే అదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి చపాతీని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకొక పక్క మనది అయిపోయిందనమాట షవర్మాకి కావాల్సిన చికెన్ ఫ్రై. ఇది రోటీ. ఇలా ఇంకొక రోటీని కూడా మనం లిఫ్ట్ వేసుకోవాలన్నమాట. ఇలాగా మమ్మీ ఇది ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చా రోటీ? చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే మిగిలిన రోటీస్ కూడా చేసుకున్నాను. సో ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి చేయడానికి. సో ఇదిగోండి, మమ్మీ అయితే ఇంకా స్టిల్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడైతే టమాటోస్ ఇంకా ఆనియన్స్ మమ్మీ రెండింటిని కట్ చేసుకోవాలి. మమ్మీ ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేశారు, టమాటోస్ కట్ చేసుకుంటారు. అయితే ఇలాగా మనం చపాతీలో ఆనియన్స్ ఇంకా టమాటోస్ వేసుకొని కొంచెం అంతా మైనీస్ వేసుకోవాలి. సో మైనీస్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. ఇలాగా ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, సో అది పెట్టుకోవాలి. సో దాన్ని అలా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా టూత్ పిక్స్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడే తినేసే లెక్కైతే ఓకే, బట్ టూత్ పిక్స్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలాగా మిగిలిన ప్రాసెస్ని కూడా చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మా షవర్మా అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ షవర్మా రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.